అసలు ఫార్మా పార్క్ ఎందుకు పెడుతున్నారో తెలియదు, దానివల్ల మాకు వచ్చేది ఏందో తెలియదు, మా పిల్లలకు లాభం ఏందో తెలియదు. కనీసం ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం 9 నెలల నుంచి లొల్లి పెడుతుంటే వాళ్ళే చెప్పినారు, ఇప్పుడు మీరు విన్నారు 8-9 నెలల నుంచి లొల్లి పెడుతున్నామని, ఒక్క ప్రయత్నం కూడా చేయలే. మంచిగా ఉంటాము ధర్నాలే వేస్తున్నారు కానీ ఎట్లా అనుకొని చెప్పరు, ధర్నాలు వేస్తేనే మేము బియ్యం అనుకొని కొట్లాలి. ఎలక్షన్ల తర్వాత సరిగ్గా నెల తర్వాత స్టార్ట్ అయింది పంచాయతీ, అంటే 10 నెలల నుంచి స్టార్ట్ అయిందని చెప్తున్నాను పెద్ద మనిషి. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా గిరిజన ఆడబిడ్డలందరికీ నేను ఒకటే మాటిస్తున్నా, మీరు ఇక్కడ దాకా వచ్చినారు, కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం, మీ పిల్లలు, మీ భర్తలు, మీ ఇంటి వాళ్ళు, మీ మగపిల్లలు ఎవరైతున్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం, తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం. మీరు ఆ విషయంలో ఎవరు టెన్షన్ పడకండి. మొత్తం కోర్టుకు మేమే పోతాం, కొట్లాట మేమే కొట్లాడతాం, మన లాయర్లు అందరూ ఇక్కడ ఉన్నారు, తీసుకొస్తాను, నీ మన్మని కూడా తీసుకొస్తాను, టెన్షన్ పడకు. నేను చెప్పేది ఏంటంటే మొత్తంగా వాళ్ళందరి ఆవేదన మీరున్నారు. దాదాపుగా మీరు ఇప్పుడు ఊరికి పోతే మమ్మల్ని ఊరికి పోనిస్తే మీడియాను మమ్మల్ని ఇదే ఆవేదన అక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ చెప్తుంది మీకు. లగిచెర్లలో, దుద్యాలలో, అకీంపేటలో ప్రతి చోట ఇదే ఆవేదన మీకు వినబడుతుంది. అర్థం పర్థం లేకుండా భూమి గుంజుకుంటాం, అర్థం పర్థం లేకుండా. ఇప్పుడు అక్క ఒక మాట అన్నది, జానెడు భూమి కోసం పంచాయతీలు అయితే జానెడు భూమి కోసం తలలు వల్ల కొట్టుకుంటాం, అట్లాంటిది మా ప్రాణం పైన భూమి ఏమనే మాట మాట్లాడింది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ ఇంతమంది ఆవేదనను రాజకీయ కుట్రగా చిత్రీకరించి, ఇంతమంది బాధను, ఇంతమంది ఆడబిడ్డల బాధను కేవలం దీనికి రాజకీయ రంగు పులిమి భూములు గుంజుకునే కుట్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసైనా అడ్డుకుంటాం. ఈ విషయంలో నేను మా ఆడబిడ్డలకు ఇచ్చే మాట ఒకటే, మీకు తప్పకుండా మీ పిల్లల్ని, మీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చేదాకా మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతాం. పూర్తి స్థాయిలో మీకు మేము న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వంతో కొట్లాడి చేస్తాం. రెండవ మాట మీ అందరికీ చెప్పేది